ఓకే, ఇప్పుడు మరి సంబంధ సర్వనామాన్ని చూద్దాం. సంబంధ సర్వనామం అంటే సంబంధం కలిగినటువంటి పదాలను చెప్పడం అన్నమాట. అంటే ఒకదానికి ఒకటి సంబంధం కలిగినటువంటి పదాలు ఉంటాయి. ఉదాహరణ, ఈ పని ఎవరు చేస్తాడో వాడే దోషి. అరే, ఈ పని ఎవరు చేస్తాడో వాడే దోషి అంటే ఇక్కడ ఎవడు అనేటువంటిది వాడే అనేటువంటిది 2 సార్లు వాడడం జరిగింది. అంటే ఈ పని ఎవరు చేసిండు? ఓ రాము చేసిండు అనుకోండి, అక్కడ దోషి ఎవరు? మరి రామే దోషి. అంటే ఈ రెండు పదాల మధ్యలో సంబంధం అనేటువంటిది ఉన్నది, ఒక్కడే. ఎవరికి తెలుసో వాడినే అడుగు అంటాం. ఇదొక ఉదాహరణ. ఎవరికి తెలుసో వాడినే అడుగు అంటే ఇక్కడ రెండు ఒకడే. ఎవడన్నా వాడే, వాడన్నా వాడే. అంటే ఇక సంబంధాన్ని తెలియచేటువంటి సర్వనామము, రెండింటికి సంబంధానికి మధ్యలో ఒకే సంబంధాన్ని తెలియజేసేటువంటి సర్వనామం సంబంధ సర్వనామము. మరి ఇట్లాంటివి ఏ పదాలు అయితే వస్తాయో ఇవి మరియు ఇలాంటివి కూడా ఏమవుతాయంటే సంబంధ సర్వనామాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇది సంబంధ సర్వనామం సంబంధించి. తర్వాత సంఖ్యావాచక సర్వనామము, సంఖ్యను తెలిపేటువంటి సర్వనామాలను అక్కడ రాముడున్నాడు, భీముడున్నాడు, సోముడున్నాడు. రాముడున్నాడు, భీముడున్నారు, సోముడున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు అని అన్నప్పుడు ఏమని చెప్తారు మీరు? అక్కడ ఎంతమంది ఉన్నారు అని ఏమని చెప్తారు? మళ్ళీ రాముడున్నాడు, భీముడున్నాడు, సోముడున్నాడు అని చెప్పాం కదా. అక్కడ 3 ఉన్నారని చెప్తాము. అంటే ఈ నామవాచకాలకు బదులుగా 3 అనేటువంటి సంఖ్యను వాడుతున్నాము. కాబట్టి ఆ 3 అనేటువంటిది ఏమవుతుంది అని అంటే సంఖ్యావాచక సర్వనామము అవుతుంది. అక్కడ క్రికెటర్లు ఎంతమంది ఉన్నారు? క్రికెట్ ఆడే ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. అక్కడ బ్యాటింగ్ చేసేటువంటి క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అంటే ఒకరు ఇద్దరు, ముగ్గురు, ఒక నియమము, ఒక అని అంటాము, ఒక విధంగా, ఒక నియమము, 3, 4, 5. ఇట్లా ఈ నామవాచకాలకు బదులుగా సంఖ్యలను సూచించడానికి వాడేటువంటి పదాలు ఉన్నాయి చూసిర్రా, వాటిని సంఖ్యావాచక సర్వనామం అంటారు. 15 మంది అంటాడు మన జగనన్న. 15 మంది, 13 మంది. అంటే ఇక్కడ అట్లా అని కాకుండా 13, 4, 4 మంది అనలేదు, 4, 5, 6 ఇట్లా తెలియజేయడాన్ని ఏమంటారని అంటే సంఖ్యావాచక సర్వనామము. అంటే నామవాచకాలకు బదులుగా ఈ సంఖ్యను తెలపడానికి కొన్ని పదాలను వాడతాము, వాటిని సంఖ్యావాచక సర్వనామాలు అని అంటారు. తర్వాత సంఖ్యేయవాచక సర్వనామము, సంఖ్యను తెలపడానికి సంఖ్య చేత సంఖ్యను తెలపడం, అంతే. సంఖ్య చేత సంఖ్యను తెలపడం అన్నమాట. సంఖ్య చేత సంఖ్యను తెలపడాన్ని ఏమంటారంటే సంఖ్యేయవాచక సర్వనామం అని అంటాము. ఉదాహరణ, వారు 3 వీరే అంటే ఈ 3 అనేటువంటి సంఖ్య చేత ఈ వీరే అనేటువంటి సర్వనామాన్ని తెలపడం అనమాట. వారు 3 వీళ్ళే, ఎవరో కాదు, వీళ్ళే, వాళ్ళిద్దరు వీళ్ళే, వాళ్ళు ఎవరో గారు వీళ్ళే. ఆ దొంగతనం చేసినటువంటి వాళ్ళు, ఆ దొంగతనం చేసిన 2 ఎవరో కాదు వీరే అని చెప్పడం అనమాట. అంటే సంఖ్య చేత సంఖ్యను చెప్పడాన్ని ఏమంటామనంటే సంఖ్యేయవాచక సర్వనామం అని అంటాం. తర్వాత పురుషులకు సంబంధించిన సర్వనామంలో ఆల్రెడీ మనం పురుషులను తెలుసుకుంటాము, భాషా భాగాల్లో ఉన్నాం కాబట్టి. ప్రథమ పురుష అంటే మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా, మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి తెలిపేటువంటి పురుష ప్రథమ పురుష. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి గురించి తెలిపేటువంటి పురుష మధ్యమ పురుష. తన గురించి తాను తెలిపేటువంటి పురుష ఉత్తమ పురుష.
వాడు అన్నాము. వాడంటే ఎవడో, నీ గురించి కాదు, నా గురించి కాదు, వేరే వాడి గురించి చెప్తున్నాను. వాడు వీడు వీడు అని చెప్తున్నాను నీకు, అంటే నువ్వు కాదు, నేను కాదు, వేరే వ్యక్తి గురించి చెప్తున్నాను. అంటే మన ఇద్దరం కాకుండా, వినేవాడు చెప్పేవాడు కాకుండా వేరేవాడు ఎవడున్నా కానీ వాడిని ఏమంటామనంటే ప్రథమ పురుష అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నేను నీకు సెకండ్ పర్సన్ చెప్తున్నాను. అంటే నువ్వేమో సెకండ్ పర్సన్ అవుతావు. సెకండ్ పర్సన్ మరి తెలుగులో మధ్యమ పురుష అంటారు. అదే నీవు మీరు. నెక్స్ట్ ఉత్తమ పురుష, తన గురించి తాను తెలుపుకోవడం ఫస్ట్ పర్సన్. నేనేమో ఫస్ట్ పర్సన్, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, మన ఇద్దరంగా కూడా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మూడో వ్యక్తి ఉన్నారో ఆయన థర్డ్ పర్సన్. అదే థర్డ్ పర్సన్ ఏమో ప్రథమ పురుష, సెకండ్ పర్సన్ ఏమో మధ్యమ పురుష, ఉత్తమ పురుషన్ ఏమో ఫస్ట్ పర్సన్. పురుషులకు సంబంధించినటువంటి సర్వనామాలను ఈ వాడు, వీడు, నీవు, మీరు, నేను, మేము, మనము, అతడు, అతడు, ఆమె, అది, ఇది, ఇవన్నీ ఏమైతే అంటే పురుషులకు సంబంధించినటువంటి సర్వనామాలే అవుతాయి. ఓకేనా. తర్వాత నిర్దేశాత్మక సర్వనామము. నిర్దిష్టము అంటే నిర్దేశము అన్న ఈ నిర్దేశాత్మక సర్వనామానికి నిర్దిష్టాత్మక సర్వనామం అనేటువంటి పేరు కూడా ఉన్నది. నిర్దిష్టాత్మక సర్వనామము, నిర్దిష్టాత్మక సర్వనామము. నిర్దిష్టము అంటే కొంత, కొంత అంటే కొంత అంశాన్ని, కొన్నింటిని కొంచెం లిమిట్, కొంతవరకు మాత్రమే అని తెలియజేసేటువంటిది నిర్దిష్టం. అందుకనే ఇది ఇదే ఇదే ఇవే ఇవే ఇవి కొన్ని అది అవి అని, అంటే కొంత, అంటే అంతా కాకుండా కొన్ని చెప్పడం ఏమవుతుందంటే నిర్దిష్టము, నిర్దేశాత్మక సర్వనామము, అదే నిర్దిష్టార్థక సర్వనామం అని అంటాం. నెక్స్ట్ కింద అనిర్దిష్టార్థక సర్వనామం, దీనికే అనిర్దేశాత్మక సర్వనామం అని కూడా పేరు కలదు. అనిర్దేశాత్మక సర్వనామం అనేటువంటి పేరు కూడా కలదు. అనిర్దేశాత్మక సర్వనామం అని అంటే అంతా అన్నమాట, అంతా సూచించడకు. అన్ని, ఇన్ని, కొన్ని, ఎన్ని, కొంత, పలు, పెక్కు, బహు, ఇవన్నీ ఏమవుతాయంటే అనిర్దేశం, అంటే లిమిట్ లేదు అన్నమాట. లిమిట్ ఉన్నటువంటి చెప్పేదేమో నిర్దిష్టం, లిమిట్ లేనటువంటిదేమో అనిర్దిష్టం. అవి అనిర్దిష్టానికి ఉపయోగించేటువంటి పదాలేమో అనిర్దిష్టార్థక సర్వనామాలు, నిర్దిష్టానికి మాత్రమే ఉపయోగించేటువంటి పదాలు నిర్దేశాత్మక సర్వనామాలు. ప్రశ్నార్థక సర్వనామాలు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అని ఉపయోగించేటువంటి సర్వనామాలు ఉంటాయి. ఇక ప్రశ్నార్థక సర్వనాలు వెన్, వేర్, హౌ, ఇట్లాంటివి అనమాట. ఇంగ్లీష్లో వెన్, వేర్, హూ, హౌ, అంటే కొన్ని చెప్తున్నాను మర్చుకు, అట్లా ఇంగ్లీష్ చెప్తే తొందరగా అర్థమవుతుందని. వాట్, విచ్, ఇట్లాంటివి అనమాట. ఎవరు, ఏమిటి, ఎందుకు అనేటువంటి ప్రశ్నించడానికి ఉపయోగించేటువంటి పదాలు ఉంటాయి చూసిరా, వాటిని ప్రశ్నార్థక సర్వనామాలు అని అంటాం. ప్రశ్నార్థక సర్వనామాలు అని అంటారు. ఓకేనా, రైట్. ఆమె నగరాన్ని ఏం తింటుంది ప్రశ్నిస్తున్నాం. ఏమనేది ప్రశ్నార్థక సర్వనామం. ఆమె ఎందుకు నవ్వుతుంది, ఎందుకు అనేటువంటిది ప్రశ్నార్థక సర్వనామం. వ్యాకరణ విజ్ఞానము ఏం చెప్తుంది, ఏం అనేది ప్రశ్నార్థక సర్వనామము. నేను పాఠాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అనేది ప్రశ్నార్థక సర్వనామము. నువ్వు ఎటు చూస్తున్నావు, ఎటువైపు చూస్తున్నావు, ఇట్లాంటివి ప్రశ్నార్థక సర్వనామాలు అనేటువంటివి మనకు ఉంటాయి. నెక్స్ట్ విశేషణ సర్వనామం. అందరూ కారు. విశేషణాన్ని ఉపయోగించే విశేషణం అంటే ఏంది, విశేష సమూహము నుంచి వేరు చేసేదే విశేష్యం.
విశేష సమూహం నుంచి వేరు చేసేదే విశేషణము. అందరూ కారు, అందరు ఉన్నారు చాలామంది, అందులో అందరున్నారు చాలామంది, అందరూ ఉన్నారు అందులో, అందరూ కారు అంటే అందరు లేరు అందులో, అంటే కొంతమందిని వేరు చేస్తున్నాడు. ఆ వేరు చేసినటువంటి సర్వనామాన్ని ఏమంటారు అని అంటే విశేషణ సర్వనామం అంటారు. ఇందులో అందరూ అనేటువంటిది, అందరూ అనేది విశేషణ రూప సర్వనామం అనేటువంటిది అవుతుంది. ఓకేనా? ఇవి మనకు సర్వనామాలు. మొత్తం సర్వనామాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాము చూడండి. సంబంధన సర్వనామం, పదానికి మధ్యలో సంబంధాన్ని తెలియజేసేటువంటి సర్వనామాలు సంబంధ సర్వనామాలు. సంఖ్యలను తెలిపేటువంటి సర్వనామాలను సంఖ్యావాచక సర్వనామాలు అంటారు. సంఖ్యను చెప్పేటువంటి సర్వనామాలను సంఖ్యేయ నామవాచక సర్వనామాలు అంటారు. పురుషులకు సంబంధించినటువంటి సర్వనామాలను పురుషులకు సంబంధించిన సర్వనామాలు అంటారు. నిర్దిష్టానికి మాత్రమే తెలియజేసేటువంటి పదాలను నిర్దేశాత్మక సర్వనామాలు అంటారు. నిర్దిష్టం కాకుండా ఉన్నటువంటి సర్వనామాలు అనిర్దిష్టార్థక సర్వనామాలు అంటారు. ఎదుటివారిని ప్రశ్నించడానికి ఉపయోగించేటువంటి పదాలను ప్రశ్నార్థక సర్వనామాలు అంటారు. విశేష సమూహం నుంచి వేరు చేయబడినటువంటి దానికి విశేషణ సర్వనామాలు అంటారు. మళ్ళీ విశేషణం గురించి క్లారిటీగా మనకు విశేషణం అనేటువంటి సర్వనామం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము భాషా భాగాల్లో భాగంగా సర్వనామం తర్వాత తెలుసుకోవాల్సినటువంటి భాషా భాగము విశేషణము. దీన్నే ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అని అంటారు. అడ్జెక్టివ్. విశేషణానికి చాలా అసలు చరిత్ర ఉందండి. చాలా వరకు మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటాము అంటే, మనం చిన్నప్పుడు పాఠశాల వయసులో విశేషణం అనగానే గుణాలను తెలిపేటువంటిది విశేషణం అని తెలుసుకుంటారు. అంటే ఒక వస్తువు యొక్క గుణం కానివ్వండి, ఒక మనిషి యొక్క గుణాన్ని కానీ తెలిపే వాటిని విశేషణాలు అంటారని మనం చిన్నప్పుడు పాఠశాలలో తెలుసుకున్నాం. మన సార్ కూడా అదే విధంగా చెప్పేవాడు, అరే గుణాన్ని తెలిపేది విశేషణము, ఏవైతే గుణాలను తెలుపుతుందో వాటిని విశేషణాలు అంటారని మన ఉపాధ్యాయుడు చిన్నప్పుడు చెప్పే ఉంటాడు. ఓకే, అసలు విశేషణం అనేటువంటిది చాలా వరకు తెలియదు. విశేష్యతే అనేనా విశేష్యము, విశేషణము. విశేష్యతే అనేనా విశేష్యతే అనేన విశేషణం. విశేష్యతే అనేన విశేషణం అంటే ఏం లేదండి, విశేష సమూహము నుండి వేరు చేయబడేదే విశేషణము. విశేష సమూహము నుండి వేరు చేయబడేదే విశేషణం. విశేష సమూహం నుండి వేరు చేయబడేది విశేషణము అని అంటే, మొట్టమొదటిగా విశేషము అంటే ఏంటి? విశేషం ఈజ్ నథింగ్ బట్ నౌన్. నౌన్ మీన్స్ ఇన్ తెలుగు నామవాచకం. అంటే విశేషము అని అంటే నామవాచకం. ఈ నామవాచకాల యొక్క సమూహం నుంచి వేరు చేసేదే విశేషణము. ఇప్పుడు పుస్తకము అని ఒక పదం రాశాను. పుస్తకము అనేది ఏమవుతుంది మనసులో అనుకోండి ఒకసారి. ఎందుకంటే ఇది ఆన్లైన్ ద్వారా విద్య కాబట్టి, మీరు నాకు ప్రత్యక్షంగా లేరు కాబట్టి. పుస్తకము ఏమవుతుంది? నామవాచకం అవుతుందా, సర్వనామం అవుతుందా అని అంటే నామవాచకం అవుతుంది. ఓకే, ఈ పుస్తకాలలో ఉన్నటువంటి దాంట్లో నేను ఒక కొత్త పుస్తకాన్ని బయటికి లాగాను. ఇప్పుడు ఒక పదం ఏర్పడింది మనకు. కొత్త పుస్తకము అనేటువంటి ఒక పదం ఏర్పడింది. ఈ కొత్త పుస్తకం అనేటువంటి పదములో విశేషము ఏమిటి, విశేషణము ఏమిటి మనం ఇక్కడ గుర్తించాలి.
ఈ పుస్తకము అని అంటే ఏమని చెప్పారు మీరు? విశేష్యము అని చెప్పారు. సార్ ఇంతకుముందు మీరు నామవాచకం అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ విశేషమని రాస్తున్నారు. నామవాచకము విశేష్యము రెండు ఒకటేనా అంటే ఒకటే. ఇంతకుముందే చెప్పాను నేను, విశేషం ఈజ్ నథింగ్ బట్ నామవాచకం. ఓకేనా? ఓకే, ఇప్పుడు పుస్తకము విశేషం అవుతుంది. చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలలో నుండి ఒక కొత్త పుస్తకాన్ని బయటికి తీశాను. దేన్నైతే మనము బయటికి తీసామో దానిని ఏమంటారనంటే విశేషణము అంటారు. ఇది విశేషణము. విశేషణము కొత్త పుస్తకంలో పుస్తకం అనేది విశేష్యము, కొత్త అనేది విశేషణము. ఇంకొక ఉదాహరణ చెప్తాను, దాన్ని మీరు మనసులో సమాధానాన్ని మీరే చెప్పుకోవాలి. ఓకేనా? రైట్. తెల్ల గొర్రె అని అన్నాను. తెల్ల గొర్రె. ఈ తెల్ల గొర్రె అనేటువంటి పదములో విశేషము ఏమిటి, విశేషణము ఏమిటి? విశేషము ఏమిటి, విశేషణము ఏమిటి? గొర్రెలు చాలా ఉన్నాయి అక్కడ మైదానంలో. అందులోకి వెళ్ళి నేను ఒక తెల్ల గొర్రెను బయటికి తీశాను, లాగాను. అప్పుడు తెల్ల గొర్రెను బయటికి లాగాను కాబట్టి తెల్ల అనేటువంటిది ఏమవుతుంది అని అంటే విశేషణము అవుతుంది. తెల్ల అనేది విశేషణము అవుతుంది. గొర్రె అనేది ఏమవుతుంది? విశేషమవుతుంది. ఓకే, ఇంకొక పదం చెప్తాను, దీనికి కూడా మనసులోనే సమాధానం చెప్పుకోండి. ఉత్తమ ఉపాధ్యాయుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు. ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు అనేటువంటి పదములో, వాక్యములో అనండి, ఈ వాక్యములో విశేషణాన్ని గుర్తించండి. ఏమవుతుంది? ఉత్తమ ఉపాధ్యాయుడు అనేటువంటి పదములో విశేషణం ఏమవుతుంది? ఉత్తమ అవుతుంది. ఎందుకు ఉత్తమ అవుతుంది విశేషణము? ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు అక్కడ. అందులోకి వెళ్ళి ఉత్తమ ఉపాధ్యాయుని బయటికి లాగాను. దేనినైతే మనము బయటికి లాగుతామో అది విశేషణం అవుతుంది. దేని నుంచి అయితే మనం బయటికి లాగుతామో అది విశేషం అవుతుంది. అర్థమవుతుందా? అక్కడ మందిరాలు ఉన్నాయి, మందిరములు. ఆ మందిరములకి వెళ్ళి సుందరమైనటువంటి మందిరాన్ని లాగాను బయటికి, లేదా సుందరమైనటువంటి మందిరాన్ని గుర్తించాను. అప్పుడు సుందర మందిరం అనేటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే, సుందర మందిరం అనేటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే, సుందర మందిరం అనే పదాన్ని తీసుకున్నట్లయితే ఇందులో మందిరము అనేది విశేష్యము అవుతుంది. సుందర అనేది విశేషణము అవుతుంది. సుందర అనేది విశేషణము, మందిరము అనేది విశేష్యము అవుతుంది. ఓకేనా? ఈ విశేషణాలను గుర్తుపట్టగలిగితే మనకు సమాసాలలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాన్ని ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశము ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే విశేషతే అనేన విశేషణం, విశేషతే అనేన విశేషణం, విశేష సమూహము నుండి వేరు చేసేదే విశేషణం. గ్రామర్ కాబట్టి వచనాలను కూడా మనం పద్యాల రూపంలో వాడుకోవాలి. ఓకే, రైట్. ఇంకా కొన్ని ఉదాహరణలు మనము చూద్దాం. ఇక్కడ విశిష్ట దంపతులు అనేటువంటి ఉదాహరణ ఉన్నది. విశిష్ట దంపతులు అనే ఉదాహరణ ఉన్నది. ఈ విశిష్ట దంపతులు అనేటువంటి ఉదాహరణలో విశేష్యం ఏమిటి, విశేషణము ఏమిటి?
విశేష్యం ఏమిటి, విశేషణము ఏమిటి? విశిష్ట దంపతులు. మనసులో అనుకోవాలి, ఎందుకంటే ఇది ఆన్లైన్ విద్యాబోధన కాబట్టి. ఇందులో విశిష్ట దంపతులు అని అన్నాము. ఇందులో దంపతులు అనేది విశేష్యము. విశిష్ట అనేది ఈ దంపతులు అనేటువంటి సమూహం నుంచి వేరు చేసినటువంటిది విశిష్ట. కాబట్టి ఈ విశిష్ట అనేటువంటి పదము ఏమవుతుందనంటే విశేషణము అవుతుంది. దంపతులు చాలామంది ఉన్నారు, అందులో విశిష్టమైనటువంటి దంపతులు, ఒక ప్రత్యేకమైనటువంటి దంపతులు, ఒక గొప్పనైనటువంటి దంపతులు. అర్థమవుతుందా? అంటే మనం వేరు చేసి, ఎప్పుడైతే మనం విశేష సమూహం నుంచి వేరు చేసి ఎవరినైతే చెబుతామో, ఎవరినైతే వేరు చేస్తామో వాళ్ళనే ఏమంటారు అని అంటే ఇక్కడ విశేషణము అంటారు. దీన్ని మీరు బాగా గమనించాలి. రాధ మంచి తెలివైన పిల్ల. రాధ మంచి తెలివైన పిల్ల. రాధ మంచి తెలివైన పిల్ల. రాధ మంచి తెలివైన పిల్ల. ఇందులో విశేషణాన్ని గుర్తించండి అన్నాము. ఈ వాక్యములో విశేషణమును గుర్తించండి అని అన్నప్పుడు ఓన్లీ తెలివైన పిల్ల మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి. ఓన్లీ తెలివైన పిల్ల మాత్రమే ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఈ తెలివైన పిల్లలో విశేషణం ఏమవుతుంది? టేక్ 2 seconds. తెలివైన పిల్లలో విశేషణం ఏమవుతుంది అని అంటే తెలివైన అవుతుంది. ఎందుకో పిల్లలు చాలామంది ఉన్నారు అక్కడ. ఆ పిల్లలలో తెలివైన పిల్లను బయటికి తీసాము, బయటికి లాగాము. ఓకే, ఇక్కడ పిల్ల అనేది ఏమవుతుంది అని అంటే విశేష్యము అవుతుంది. పిల్ల అనేది విశేష్యము అవుతుంది. ఓకే, ఈ తెలివైన పిల్ల మాత్రమే ఇచ్చినప్పుడు తెలివైన విశేషణం అవుతుంది, పిల్ల విశేష్యము అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం వాక్యానికి వద్దాం. రాధ మంచి తెలివైన పిల్ల. రాధ మంచి తెలివైన పిల్ల. రాధ మంచి తెలివైన పిల్ల. ఓకే, ఇప్పుడు రాధ మంచి తెలివైన పిల్ల అని అన్నప్పుడు తెలివైన పిల్ల అనేది విశేషము అవుతుంది. విశేషము అవుతుంది. ఈ తెలివైన పిల్లలలో రాధ మంచి తెలివైన పిల్ల. అప్పుడు ఈ తెలివైన పిల్లలలో మళ్ళీ మంచి అమ్మాయిని తీసాము. ఆమెనే ఎవరు? రాధ. అంటే అసలు ఏ పదాన్ని ఉపయోగించాము అక్కడ విశేషణం అని అంటే మంచి. ఈ మంచి అనేది విశేషణము. మంచి అనేది విశేషణము, తెలివైన పిల్ల అనేది విశేష్యం. ఓకేనా? ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మెదడుకు చేరుతుంది. ఇది చాలా చాలా ఈజీ అండి అసలు. కానీ బేసిక్స్ మీద మంచి అవగాహన కలిగి ఉన్నట్లయితే మనం ఎటువంటి వాక్యం ఇచ్చినా కానీ గుర్తించడానికి వీలుంటుంది. ఏదో పుస్తకాలు చదివినంత మాత్రాన తెలుగు వ్యాకరణం అనేటువంటిది వంట పడుతుంది అని అంటే అది తప్పు. ఈ విధంగా గురువు ద్వారా మనము పాఠాలు వింటేనే మనకు అవన్నీ అవగతమవుతాయి. చాలా వరకు సమయాన్ని వృధా చేస్తుంటారు. ఎగ్జామ్ ఒక 10 రోజుల ముందర చదువుదాంలే, ఒక 20 రోజుల ముందు చదువుదాంలే అని నిర్లక్ష్యాన్ని వహిస్తుంటారు. కాబట్టి మిత్రులారా, నిర్లక్ష్యం అనేటువంటిది మన దగ్గరికి దరి చేరకుండా మీరు ప్రయత్నించాలి. నెక్స్ట్, హిమబిందు తెల్లని పాప. హిమబిందు తెల్లని పాప. ఇప్పుడు ఇందులో విశేషణాన్ని గుర్తించండి. ఈ వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి. హిమబిందు అనేది నామవాచకం. ఓకే, ఇది పక్క పెట్టండి. పేరు
సంజ్ఞానామవాచకం. తెల్లని పాప, తెల్లని పాప, పాపలు చాలామంది ఉన్నారు. పాప అంటే అమ్మాయిలు, గుంటలు, గుంటలు. ఈ గుంటలలో హిమబిందు అనేటువంటి ఆమె తెల్లని గుంట. ఓకే, ఈ తెల్లగా ఉంది, ఆ తెల్లని అమ్మాయిని బయటికి తీసాము, బయటికి లాగాము. అప్పుడు తెల్లని అనేది ఏమవుతుందనంటే విశేషణము అవుతుంది. పాప అనేది ఏమవుతుందనంటే విశేషము. ఎవరినైతే మనం బయటికి లాగుతామో, ఏ వస్తువునైతే మనం బయటికి లాగుతామో, దేన్నైతే మనం బయటికి లాగుతామో అదే ఏమవుతుంది అని అంటే విశేషణము అవుతుంది. అర్థమవుతుందిగా? రైట్. హిమబిందు నామవాచకం, రాధా నామవాచకం. మరి రాధా నామవాచకము, హిమబిందు నామవాచకము, నామవాచకం విశేషం ఒకటే అన్నారు కదా. అవును, ఒకటే. ఇట్స్ నథింగ్ బట్ అని చెప్పారు. నెక్స్ట్, వంశీ శ్రీదేవిది రమ్యరూపు. వంశీ మన శ్రీదేవిది ఇద్దరిది. రమ్య రూపు. రమ్య అంటే అందమైన అని అర్థం. రమ్య అని అంటే అందమైన. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, రమ్య అంటే అందమైన, దివ్య అంటే దేవతలకు సంబంధమైన. మీకు అర్థాలు చెప్పేటప్పుడు చెప్తాను, ఒక్కొక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి. ఓకే, రమ్య అంటే అందమైన, రూపు అంటే ఆకారము. రైట్. వంశీ శ్రీదేవిది రమ్య రూపు అని అన్నాడు. అంటే ఈ రూపు అని అంటే ఆకారం. ఈ ఆకారం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అందమైనటువంటి ఆకారం కలగడం అనేటువంటి చూసినట్లయితే ఈ రమ్య అనేది ఏమవుతుంది అని అంటే విశేషణము అవుతుంది. రూపు అనేది ఏమవుతుంది అని అంటే విశేషము అవుతుంది. ఓకేనా? ఇది మరి విశేషణాలను ఏ విధంగా గుర్తించాలనేటువంటిది చాలా వరకు ఎట్లుంటుందని అంటే గుణాలను తెలిపేదాన్ని గుణాలను తెలుపున్నది విశేషణము అని చదువుకుంటాం అంతే. గుణాలను, గుణ రసవాచకాలను తెలుపున్నది విశేషణము అని చదువుకుంటాం. దట్ ఈస్ రాంగ్. అంటే రాంగ్ అని కాదు, కానీ దట్ ఈజ్ ఆల్సో వన్ పాయింట్. బట్ మనం నేర్చుకోవాల్సిన నిర్వచనం ఏంటంటే విశేష సమూహం నుంచి వేరు చేయబడేది విశేషణము. ఓకేనా? రైట్. మళ్ళీ విశేషణములు కొన్ని రకాలు ఉన్నాయి, అవి ఏందో చూద్దాం.